అది శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రకాష్ గారికి అయితే అనుమానం ఉంది. ఇది రిపేర్లలో భాగం కాదు, ఇది కేవలం డ్రాయింగ్స్ డిజైన్లు మార్చడానికి, దానికి టెండరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కర్లేదు, ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళ నుంచే తెప్పించుకోవచ్చు అనేది. అంటే ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉద్దేశం ఏంటి ఈరోజు ఇచ్చిన దానికి? ఇప్పుడు ప్రకాష్ అన్న మాట్లాడినటువంటి మాటలు పొలిటికల్ రాజకీయం అది పక్కన పెడదాం. మనం సరే మీరు ఎన్నికల కోసం అని అనుకుంటారు అనేది అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నిర్మాణం చేయకపోతేనేమో ఎందుకు నిర్మాణం చేస్తలేరు, అంత పెద్ద కట్టడాలు నిర్మాణం చేసినామని చెప్పని అట్లా అంటారు. ఆ మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన తర్వాత మేము ముందడుగు వేస్తామని చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దానికి అనుగుణంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ వర్షాకాలంలో చేయవలసినటువంటి ఇవన్నీ కూడా ఈ సిడబ్ల్యూ పిఆర్ఎస్ పూణేకి ఇంతకుముందు ప్రకాశ్ పూణేలో సంస్థ ఉంది, ఆ సంస్థతోటే సమగ్రమైన ఈ వర్షాకాలంలో జరగవలసినటువంటి నది భూగర్భం నుంచి ఎలా వెళ్తుంది, పైనుంచి ఎలా వెళ్తుంది అనేటువంటి సమగ్రమైనటువంటి భూసార మరి భూ సాంకేతిక మరియు హైడ్రాలజీ పరిశీలనకు సంబంధించినవన్నీ కూడా చేయమని ఆదేశాలు ఇస్తే ఎన్డీఎస్ఏ వాటన్నిటినీ కూడా మన ఇరిగేషన్ శాఖ నుండి వారితో ఒప్పందమైన అవన్నీ కూడా వర్షాకాలం చేయవలసిన అన్నింటినీ కూడా పూర్తి చేసినాం. ఇప్పుడు ఈ ముందుకి రైట్, శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాం. రవీంద్రరావు గారు మీరు ఎలా ఫీల్ అవుతారు? మాట్లాడండి, చెప్పండి. ఈ అంటే ఈ లోపల ఈ భూసార మరియు భూ సాంకేతిక మరియు హైడ్రాలిక్స్ సంబంధించిన పరీక్షలన్నీ వర్షాకాలం చేసేసినాం. వర్షాకాలం తర్వాత కూడా చేయవలసినటువంటి వాటిని కూడా చేయడానికి ఏదైతే ఇప్పుడు సిడబ్ల్యూసిఆర్ఎస్ అయితే పూణేలో ఉందో ఆ సంస్థతోనే ఒప్పందం జరిగిన క్రమంలో ఆ కార్యక్రమం కూడా చేయడానికి కోసం మేము ముందుకు పోతున్నాం. ఎన్డీఎస్ఏ ఆదేశానుసారం కావాల్సినన్ని పూర్తయిన తర్వాత వాటిని పరిశీలించి సమగ్రంగా ముందుకు పోవడానికి కోసం ఏదైతే డిజైన్లు కావాలని చెప్పండి, డ్రాయింగ్ రూపొందించండి, రిపేర్స్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ భూసార పరీక్షలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నిర్మాణం లోపం ఎక్కడ జరిగిందని తెలుసుకొని మళ్ళీ తదుపరి రిపేర్ చేసినప్పుడు నిర్మాణం ఏ విధంగా జరగాలని చెప్పి అడగడానికి దేశవ్యాప్తంగా కాదు, గ్లోబల్ వైడ్ ప్రపంచ స్థాయిలో కూడా ఎవరైనా కానీ రావడానికి ఈ రోజు మనం ఏదైతే కొటేషన్ ద్వారా మనకు ఆఫరించడం జరిగింది, ఏదైతే డిజైన్స్ వాటికి సంబంధించి ముందుకు పోవడానికి కోసం డ్రాయింగ్ కానీ, అంటే ఇది ఇప్పుడు మనం పోతున్నటువంటిది వాటిని తిరిగి ఉపయోగంలో తీసుకొని రావడానికి చేసే ప్రయత్నంలో భాగం. మేము మొదటి నుంచి అక్కడేదో కుట్ర చేసి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని ప్రజా సంపదను కాపాడాలని ప్రయత్నం చేసి ప్రకాష్ గారు అన్న దాంట్లో పాయింట్ ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల నుంచి ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయని ఒక పాయింట్. రెండోది ప్రైవేట్ కంపెనీలను మ్యానిపులేట్ చేయొచ్చు, మీరు చేసేది మొత్తం లోపభూయిష్టంగా ఉందని చెప్పొచ్చు అనేది ఆయన అనుమానం. మ్యానిపులేట్ కు అవకాశాలు ప్రకాష్ అనేది మొత్తం రాజకీయ కోణంలో మాట్లాడింది. మ్యానిపులేట్ కాదు, ఇక్కడ పీసీ కోర్స్ కమిషన్ సంబంధించి జరిగిన పొరపాటు ఎవరు చెప్పింది. ఇప్పుడు మనము రిపేర్ చేయడానికి ఎన్డీఎస్ఏ ముందుకోమన్నది. ఆ క్రమంలో ఇప్పుడు వర్షాకాలం జరిగిన పరీక్షలు జరుగుతున్నాయి, వర్షాకాలం తర్వాత జరిగే పరీక్షలు జరుగుతాయి. తర్వాత ఈ రిపేర్ చేసే క్రమంలో ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది అనే దాని మీద ఈరోజు డిజైన్లకు డ్రాయింగ్ కోసమే మనం పిలుస్తున్నాము. అదేదో కేసీఆర్ సపోర్ట్ విధంగా కాదు కదా. మళ్ళీ తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పండి క్రమంలో ఈ రోజు ఈ ప్రత్యేకంగా పునరుద్ధరించడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమంగా చూడాలి తప్ప దీని రాజకీయ కోణం చూడద్దు అనేది నా పాయింట్. ఎన్డీఎస్ఏ మన చట్టం తయారు చేసుకున్నప్పుడు మన బీఆర్ఎస్ కూడా దాన్ని ఓటేసింది అన్న. ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగా ముందుకు పోదని ప్రభుత్వం అనుకుంటే దాని ప్రకారం ముందుకు పోతున్నాం మేము. ఇక్కడ దీన్ని మనం కేసీఆర్ గారికి ఇబ్బంది పడే విధంగా రాజకీయ నష్టం చేసే కార్యక్రమం కాదు. అది ఆల్రెడీ పీసీ కోర్స్ కమిషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ సిబిఐకి ఎంక్వైరీకి వెళ్ళిపోయింది. సిబిఐ ఏం చేస్తుందో చూద్దాం. ఇది కేవలం ఆ 3 అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ 3 కూడా పునరుద్ధరణ. శ్రీనివాస్ గారు క్లియర్గా అంటే ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, అన్నారం సుందిల్లకి ఏమీ కాలేదు అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి సాక్షిగా చెప్పారు. కేవలం మేడిగడ్డ పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి. కానీ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మాత్రం అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ 3 ఉన్నాయి. ఒకటి. రెండవది, ఆల్రెడీ ఎల్ఎన్టీ ముందుకు వచ్చింది రిపేర్ చేయడానికి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళ అగ్రిమెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారు అని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. మరి వాళ్ళు చేస్తామన్నప్పటికీ వాళ్ళని మీరు నమ్మట్లేదా?
లేకుంటే వాళ్ళతో కాదనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎల్ఎన్టీతో చేపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్డీఎస్ఏ తొందరపడకండి అని చెప్పిన తర్వాత ఎన్డీఎస్ఏ ఎలాంటి ఆదేశాలు చేయమని ఇయ్యలేదు కాబట్టి, ఒకవేళ మీరు చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే కింద 40 గ్రామాలు సమ్మక్క సాగర్ తో పాటు భద్రాచలం దేవాలయం, భద్రాచలం టౌన్ కూడా ముప్పు ఉందని చెప్పినటువంటి సందర్భంలో ఆగినటువంటిది అనేక సార్లు చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, బయట కూడా చెప్పినాం. వీళ్ళు దీన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి సందర్భంలో ఎక్కడ మా నాయకుడికి ఇబ్బంది అవుతుందని చెప్పిన కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ మా మీద బురద జిల్లా ప్రయత్నం చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆ 3 ప్రాజెక్టులు ప్రజా సంపద వినియోగంలోకి వచ్చినటువంటి ప్రాజెక్టులు మీరు తప్పనిసరిగా వినియోగం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. రేపు ఆ కోణంలో ముందుకు పోతామని చెప్పినాం. మాకు ఎన్డీఎస్సీ అనుమతులు లేకిన రోజులు అయినాం. ఎన్డీఎస్సీ అనుమతులు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు భూసార మరి భూ సాంకేతిక అడ్వాన్స్ సంబంధించిన పరీక్షలు ఈ వర్షాకాలంలో జరిపినము. ఆల్రెడీ పూణేకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి విఆర్ఎస్ వాళ్ళు తెచ్చి ఆ పరీక్షలు జరిపేసారు. వర్షాకాలం తర్వాత కూడా జరిపే పరీక్షలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే ఈ డ్రాయింగ్లు డిజైన్లకు ఒక పాయింట్ మొత్తానికి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే పనికి రాకుండా పోలేదు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా రిపేర్ చేస్తే సరిపోతుంది. ఈ అంచనాకు వచ్చిందా మీ ప్రభుత్వం? ఈ అంచనాకు వచ్చేసిందా? ఇప్పుడు నా మాట వినండి. 100కి 100 అట్లా అవినీతి అక్రమాలు జరిగి చెప్పిన మా మాటకి ఈరోజు పివిసి ఘోష్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి ప్రాథమిక అంచనాలు నివేదికలు మనకు తెలిసినాయి. ఈరోజు సిబిఐ ఏం చూద్దాము. ఈ రోజు 2021-22-23 సంబంధించినటువంటి మీరు ఏదైతే డిజైన్లలో లోపం ఉంది అని చెప్పింది కానీ అవినీతి అని ఎక్కడ చెప్పినట్లేదే. ఎంత దాని వల్ల పూర్తి కాబడేటువంటి ప్రాజెక్ట్ ఎందుకు చేసినాం, ఆ తర్వాత దీన్ని ఎందుకు ఎత్తుకొస్తున్నాం ఇది కానీ ఇప్పుడు చర్చ. ఇప్పుడు దానికి సంబంధించి నేనేమంటున్నా, మీరు ఈ 2019 నుంచి 23 వరకు అక్కడ ఉన్నటువంటి ఫోటోస్ మనం చూసినట్టయితే, శాటిలైట్ ఫోటోస్ ద్వారా చూసినట్టయితే కింద నుంచి ఇసుక బయటకు వచ్చింది. కళ్యాణ్ గారు మీకు కావాల్సిన ఫోటోలు పంపించేస్తుంది వాట్సాప్ లో కొంచెం తర్వాత. డిజైన్ లోపల నువ్వు ప్రజా సంపదను అనవసరంగా దుర్వినియోగం చేసి అసలు వాళ్ళు కమిషన్ కోసం ప్రయత్నం చేసి మేమేదో కమిషన్ కోసం ప్రయత్నం చేసారు కాదు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్ట్ అని మీరు చెప్తూ వచ్చారు. అల్టిమేట్ గా ఇప్పుడు 3 బ్యారేజీలేనా పనికిరాని ప్రాంతంలో కాళేశ్వరం కట్టి మన తెలంగాణ సంపద దుర్వినియోగం చేసింది కేసీఆర్ కుటుంబాన్ని మొదలు చెప్తున్నాం. తుమ్ముండేటి దగ్గర కట్టుకుంటే ఇబ్బంది ఉండకపోతుంది కదా అని అంటున్నాం. అయినా ఉన్నదాన్ని ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళు ఏదైతే నిర్మాణం చేసి ఇప్పుడు అసంపూర్తిగా ఇప్పుడు అవినీతి అక్రమాలతో అవినీతి అక్రమాలను బయట పెడుతున్నాము. ప్రాజెక్ట్ అనవసరంగా కాలుష్యం కట్టిండ్రు. ఈ రోజు కూలిపోయి కుంగిపోయి అవినీతి అక్రమాలతో ఇబ్బంది ఉంది. అయినా మళ్ళీ తిరిగి ఉపయోగం తీసుకోవడం కోసం ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి కార్యక్రమం అమలు చేసుకుని ముందుకు పోతున్నాడు. ఇది తప్పట్లయితుంది. అక్కడ జరిగిన చెప్పండి ఫైనల్ గా కంక్లూడ్